అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ పెద్దలు శాసనసభ్యులు కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారు మరియు మీడియా మిత్రులందరి ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ పైన ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అందరు వచ్చినందుకు కొత్తగూడెం కార్పొరేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మా గౌరవ కార్పొరేషన్ అందరికీ కూడా అందరికీ ఒక చిన్న విన్నపం. ఇన్ని రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టి నా సొంతంగా ఒక వేరుగా నేను మాట్లాడిన దాఖలాలు ఎప్పుడు చేయలేదు. మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుకుంటున్నా, నేను ప్రతిరోజు ఒక్కొక్క రోజు 5 గంటలకు వెళ్తున్నా కూడా అంటే నన్ను ఒక కవర్ చేయడానికి ఒక గిరిజనుడు ఇట్లా కార్పొరేషన్ పరిధిలో వచ్చిన దగ్గర నుంచి ఒక్క మీడియా మిత్రులు కూడా నేను ఒక్క చేసిన దాఖలాలు కూడా దీనిలో లేదు. అయినా నేను బాధపడకుండా నా శాయశక్తిలో ఉపయోగపడి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతిరోజు ఎక్కడ ఏ ప్రాబ్లం చిన్నది నా దృష్టికి ఎవరు చిన్న ఫోన్ చేసినా కూడా అక్కడ పరిష్కారానికి వెళ్ళిపోయాయి. దానికి నా శాయశక్తిలో ఉపయోగపడి దాన్ని చేసే మార్గంగా వెళ్తున్నా. కానీ అందరికి ఒకటే, ఎవరైనా ఒక సమస్య ఉందని నా దగ్గర స్పందిస్తే దాన్ని కంపల్సరీగా దాన్ని ఏ విధంగా పరిష్కరించే విధంగానే మార్గంగా వెళ్దాం తప్ప దానిలో కొద్ది మంది కావాలని దుష్ప్రచారాలు చేయడం తప్ప. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఒక మేయర్గా ఒక గిరిజనుడికి ఇచ్చింది కానీ ఆ మాట ఎక్కడ పోకూడదని మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఉన్నాం కాబట్టి ఆయన మాట కూడా పోకూడదు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయాలని సంకల్పంతోనే ఈ కార్పొరేషన్ ఎట్టైనా మార్పు చేయాలి. కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ ఏ విధంగా చేయాలని నేను ప్రతిరోజు అక్కడ గత 27 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదని పాలంచ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు పాలంచ తిరుగుతుంటే పాలంచ మీడియా మిత్రులు అన్నారు, మీకు కొత్తగూడెంలో పని లేదా, ఇక్కడే తిరుగుతున్నా సరే కూడా పట్టించుకోకుండా అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు కాబట్టి అక్కడ జరిగితే అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎవరైనా స్పందించి మేయర్ గారు వచ్చి నుంచి ఎంతో అంత డెవలప్ మార్పు అవుతుందని సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అప్పటికి ఇంత పైనుంచి ఫండ్ రాకపోయినా ఉన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని కొన్ని శంకుస్థాపన చేసుకుని వస్తూనే ఉన్నాం. కానీ ఈ డిపిఆర్ అనేది మా మీద బురద చెల్లడం అనేది కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారం ఇది. ఇప్పటికీ డిపిఆర్ అనేది ఎమ్మెల్యే గారు పూర్తిగా వివరించి చెప్పిండ్రు. మీకు నచ్చిన విధంగా సార్ ఆన్లైన్ పెట్టిస్తానని ఎక్కడ కూడా క్యాన్సల్ చేసిన దాఖలా లేకుండా నల్లగొండ, ఖమ్మం ఎన్ని చోట్ల కూడా అది నడుస్తూనే ఉంది. 1.6, 1.5 నడుస్తూనే ఉంది. అయినా కూడా మా స్థానిక శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలనే సంకల్పంతో మా మీద ఆయన మీద మేము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి దాన్ని క్యాన్సల్ చేసి ఎట్టైనా నిరూపించుకోవాలనే సంకల్పంతో ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. మీరు ఒకటే మంచిని గ్రహించండి. నేనేమైనా అన్యాయం చేస్తే డైరెక్ట్ గా నేను తప్పు చేస్తానని చెప్పడం బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మా ఏ సమస్యలైనా ప్రజల దృష్టికి తీసుకెళ్లేది మీరే. మంచి ఉండని చెడు ఉండని ఏమైనా తీసుకెళ్లేది మీరే కాబట్టి దానిలో ఎంత మంచి ఉంది ఎంత ఇది ఉందని కనుక్కోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.